ఆరోగ్యం బాగాలేదనో, ఇంటికాడ పరిస్థితులు బాగాలేదనో, పనులు అవ్వలేదనో కారణాలు చెప్పకూడదు. క్రమంగా మనం ఆరాధనలో పాల్గొని ఆరాధించాలి. ఆరాధించుటకు అవకాశం లేని రోజులు రాబోతున్నాయి. అప్పుడు ఇటు ఆరాధన మనకు దూరపరచబడుతుంది, సువార్త చెప్పువారు కనుమరుగవుతారు అని వాక్యం చెబుతుంది. ఇప్పటికే సువార్త వ్యాప్తి ఆపివేయడానికి సాతాను శతవిధాల పోరాడుతున్నాడు. ఉపదేశాన్ని కూడా వాడు ఆపేయడానికి ప్రయత్నిస్తాడు. అంత్యకాలంలో పాపము లోకమును ఏలుబడి చేసే పరిస్థితుల్లో పాపమునకు అధికారి అయిన వాడు లోకాన్ని పరిపాలిస్తానికి ప్రయత్నాలు చేస్తాడు. వాడు పాపానికి జనకుడు కాబట్టి వాడు ఖచ్చితంగా పాప సంబంధమైన ఈ లోకాన్ని తన ఆధీనములో, తన స్వాధీనములో ఉంచుకుని, మరి ముఖ్యంగా దేవుని ప్రజలు, దేవుని పిల్లలైన వారిని ఇబ్బంది పెట్టడానికి వాడు ప్రతి విషయంలో ప్రయాసపడతాడు. అందుకనే ఆరాధించుటకు తగిన సమయం కలిగిన మనము ఇటు సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి. అపోస్తల కార్యాల గ్రంథములో రాయబడతా ఉన్నది. వారు అడుగుతారు, అపోస్తలులను అడుగుతారు, అయ్యా మేము మారు మనసు పొందడానికి, రక్షించబడడానికి మేమేం చేయాలి, మేము ఎట్టి రీతిగా రక్షించబడగలుగుతాము అని అడిగినప్పుడు అపోస్తులు చెబుతారు కదా, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్టిజం పొంది ప్రతి వాడును పరిశుద్ధాత్మను పొందుకోవాలి. అంత మాత్రమే కదా, అపోస్తుల బోధ యందు సహవాసం ముందు కట్టబడాలి, లోకమునకు వేరే జీవించాలి, రొట్టె విరుచుట యందు, ఇంటింట కూడుకొనుట యందు ఎడతెగక ఉండాలి. హల్లెలూయా. సంఘ పునాది సిద్ధాంతం అది. మనము కూడుకునుట మానవద్దు అని బైబిల్ చెప్తుంది. మనము సమాజముగా కూడుట మానకూడదు. ఇంటికాడ ప్రార్థన చేస్తున్నాను, ఇంటికాడ ఇలాంటి మాటలన్నీ సరిపోవు, మందిరానికి రావాలి, పరిశుద్ధులు ఆరాధించే స్థలం ఇది, దేవుని సన్నిధి ఇక్కడ ఉంచడానికి ఆయన ఇష్టపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, మీరందరిటి క్రమాన్ని పాటించాలి. ఈ వారం వచ్చిన వాళ్ళు మళ్ళీ వచ్చే వారం మానకూడదు, ఈ వారం మానిన వాళ్ళు వచ్చే వారం రావాలి. పాస్టర్ గారు వచ్చే వారం అందరికీ ఫోన్లు చేసి, అమ్మ రండి పాస్టర్ గారు ఊరుకోవట్లేదని నేను పాస్టర్ గారు ఫోన్లు చేయడం కాదు. మీ చుట్టుపక్కల ఉన్న వారిని మీరు ఒక్కసారి కదపాలి, ఆరాధనకి తీసుకొని రావాలి. సంఘము విస్తరించబడాలి అంటే సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు భారం భరించగలిగిన వారై ఉండాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా దేవుని మాటలు కొద్దిసేపు వినే ప్రయత్నం చేద్దాం. దేవుని ప్రియమైన వారలారా, ఈ రోజున మనము 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో ఒక సంఘటన ధ్యానం చేయడానికి పరిశుద్ధాత్ముడు కృపనిచ్చుటకు ఇష్టపడుతున్నారు. 4వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం 38వ వచనాన్ని చదువుకుందాం. 38వ వచనము. త్వరగా బైబిల్ గ్రంథాన్ని తీసి చదవగలిగిన వారు చదవండి. ఎలీషా గిల్గాలుకు రాగా ఆ దేశమందు క్షామముండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమందు కూర్చుండి ఉండగా అతడు తన పని వారిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చిన. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి మాట ఇక్కడ రాయబడుతుంది, ఎలీషా గిల్గాలుకు రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను, కరువు కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమందు కూర్చుండి ఉండగా. గమనించండి దేవుని ప్రియులారా, దేవుని సన్నిధికి వచ్చేవారు ఎప్పుడూ కూడా సమృద్ధి కోసం వచ్చేవారు ఉంటారు, ఆశీర్వాదం కోసం వచ్చేవారు ఉంటారు, దీవెన కొరకు వచ్చేవారు ఉంటారు. యేసు ప్రభు వారికి ఫాలోవర్స్ అంటే అభిమానులు చాలా మంది ఉన్నారు, శిష్యులు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. ఆయన జీవిత కాలంలో నమ్మకంగా ఆయనతో పాటు తిరిగిన శిష్యుల్ని మొత్తం ఫిల్టర్ చేస్తే ఒక 12 మంది, కొంచెం అటు ఇటు ఎక్కువే ఉండొచ్చు, దాదాపు మేడగది మీద చూస్తే 120 మంది ఉన్నారు. సరే, ఎంతైనా సరే 12 మంది కావచ్చు, 120 మంది కావచ్చు, వారందరూ కూడా వాస్తవానికి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిన జనాల్లో పోలిస్తే చాలా తక్కువ. యేసు
ప్రభు వారు 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టినప్పుడు ఎంతమందికి పంచిపెట్టాడు? 5,000 మంది పురుషులు, 5,000 మంది మగవారు. అక్కడ స్త్రీలు పిల్లలు మొత్తం లెక్క పెడితే 10,000 మంది కంటే ఎక్కువే ఉంటారు. 10,000లో 100 మంది అంటే ఎన్నో భాగం? 1000 అంటే 10వ భాగం, 100 అంటే 1వ భాగం. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఆయన భోజనం పెట్టినప్పుడు, ఆయన దగ్గరికి వచ్చి అద్భుతాలు చేసినప్పుడు, ఆయన స్వస్థతలు చేసినప్పుడు ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు వేలల్లో ఉంటే, ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత, యేసు ప్రభు వారి సిలువ వేయబడిన తర్వాత, అక్కడ యేసు ప్రభు అన్న పేరు చెప్తే శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు శిక్షిస్తూ, బాధ పెడుతూ, ఇబ్బంది పెడుతూ ఉన్న కాలంలో ఎంతమంది ప్రభువు కొరకు ఉన్నారు అని చూస్తే దాంట్లో 1వ వంతు మాత్రమే కనబడుతున్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? దేవుని ప్రియులారా, 1వ వంతు అనే మాట కూడా మన వల్ల చాలా తక్కువ. ఎందుకంటే ప్రభువుని వెంబడించేవారు ఇంకా చాలా మంది ఉన్నారు. ఒక్కొక్క ఊరిలో గురించి మనం మాట్లాడట్లేదు, మొత్తం ఆ దేశం అంతా చూస్తే ఇంకా వేలల్లో ఉన్నారు. కానీ ఆయన శ్రమకు అప్పగించబడిన తర్వాత ఆయనతో పాటు ఉన్నవారు చాలా తక్కువైపోయారు. గమనించండి, దేవుని సన్నిధిలో కూడా విశ్వాస క్రమములో, విశ్వాస జీవితంలో సాధారణంగా ప్రభువును అనుసరించేవాళ్ళు, ప్రభువును వెంబడించేవాళ్ళు, క్రైస్తవులమని పిలుచుకునే వాళ్ళు చాలా మందే ఉంటారు. కానీ ఈ కష్టకాలము, ఇబ్బందికరమైన, విపత్తుకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని నిజంగా వెతికేవారు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారని మనం చూస్తే చాలా తక్కువ మంది మాత్రమే కనబడతారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. కరువైనా, కష్టమైనా, బాధ అయినా, ఇబ్బంది అయినా, శ్రమ అయినా, నిష్ఠూరమైన వేదనైనా, ఏదైనా నా ప్రభువు ప్రేమ నుండి నన్నేది ఎడబాపలేదు. ఆయన ప్రేమలో నేను నిలిచి ఉంటాను, ఆయన ప్రేమలో నేను వేరు పారిపోయాను, ఆయన ప్రేమలో నేను లోతైన వేరు కలిగి ఉన్నాను. కాబట్టి ఇక నన్ను ఏది కదిలించలేదు అనే అనుభవము కలిగిన విశ్వాసులు, అనే అనుభవం కలిగిన సంఘ బిడ్డలు కొన్నిసార్లు తక్కువగా కనపడతారు. కరువు కాలం కలిగినప్పుడు దైవజనుడి దగ్గర ప్రవక్తల శిష్యులు ఉన్నారంట. ఎవరు వాళ్ళు? శిష్యులు. వాళ్ళు వెంబడించే వాళ్ళు మాత్రమే కాదు, వారికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే వారు శిష్యులు. అనగా వారు కష్టకాలంలో ఏదో దేవుడి దగ్గరికి వచ్చి ఆయన యేసు ప్రభు చాలా గొప్పవాడండి, చాలా అద్భుతాలు చేస్తున్నాడని టైప్ కాదు. వాళ్ళు మానక వెంబడించే వాడిని, గురువుతో కలిసి ఉండేవాడిని శిష్యుడు అంటాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. నా దేవుని ప్రియులారా, ఒక చిన్న మాట మీ అందరికీ జ్ఞాపకం చేస్తాను, వినండి. అయితే దేశమంతా కరువు ఉంది. అయితే నమ్మకంగా ప్రభువుని సేవించే వారు ఎవరైతే ఉన్నారో, దేవుని వెంబడించే వారు ఎవరైతే ఉన్నారో, వారికి దేవుడు చేస్తున్న వాగ్దానం ఏంటంటే, ఇక్కడ ఒక మంచి మాట కనబడుతుంది. ఎలీషా అంటున్నాడంట, అతని దగ్గర కూర్చుండి ఉండగా తన పనివాన్ని పిలిచి పొయ్యి మీద ఒక పెద్ద కొండ పెట్టు అంటున్నాడంట. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. కరోనా టైంలో చాలా మంది యజమానులు తమ పని వారిని, తమ కింద పనిచేసే ఎంప్లాయీస్ని పనిలో నుంచి తీసేస్తే చాలా మంది ఆ రోజుల్లో నిరుద్యోగులుగా, నిరాశ్రయులుగా, నిరాధారులుగా మారిపోయి బాధలు అనుభవించారు. వేదనకరమైన ఒక అధ్యాయం అది మన జీవితాల్లో. కానీ కొంతమంది యజమానులు మాత్రం ఆ కష్టకరమైన పరిస్థితుల్లో కూడా తమ పని వారిని వదిలిపెట్టలేదు. ఒక సహోదరుడంట కరోనా తగ్గిపోయిన తర్వాత అతనికి జీతాలు అవన్నీ కూడా చుట్టుపక్కల అందరూ ఎక్కువ ఇస్తున్నారు కదా, నువ్వు ఎందుకు ఆఫీసులో ఇంకా చేస్తున్నావంటే ఆ వ్యక్తి అంటాడు, లేదండి, నా కష్టకాలంలో నా యజమాని నన్ను ఉద్యోగం నుంచి పీకేయకుండా ఆ పరిస్థితుల్లో కూడా నాకు జీతం ఇస్తూ, ఆ పరిస్థితుల్లో కూడా పని లేకపోయినా నేను నా కుటుంబం ఎలాగున్నామో పట్టించుకున్నాడు కదా, ఇలాంటి నా యజమానిని నేను ఎప్పటికీ వదిలిపెట్టుకోలేను. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా?
హల్లెలూయా. ఇలాంటి యజమాని నేను వదిలిపెట్టలేదు, ఇలాంటి యజమాని నేను విడిచిపెట్టలేదు. గమనించండి, ప్రతి పరిస్థితిలో మనతో పాటు ఉండేవారు ఎవరైతే ఉన్నారో, ప్రతి పరిస్థితిలో మనతో పాటు ఉండేవారు ఎవరైతే ఉన్నారో వారిని మనం అంత త్వరగా వదిలిపెట్టడానికి ఇష్టపడము. ఎందుకంటే వారు చేసిన సహాయము, కష్టకాలంలో వారు మనకు అలా రీతిగా సహాయపడ్డారు అనుకుంటాం కదా. దేవుడు కూడానంట నిరంతరము తనతో పాటు ఉండేవారు ఎవరైతే ఉన్నారో వారిని ఆయన విడిచి పెట్టడానికి ఇష్టపడ్డు. అందుకనే ప్రవక్తల శిష్యులు అందరూ నానా ఇబ్బందుల్లో ఉంటే వీరు మాత్రం ప్రవక్త దగ్గర కూర్చునేసరికి ప్రవక్త అయిన దైవజనుడు ఎలీషా అంటున్నాడు, ఇదిగో కొండ ఒకటి తెచ్చి పొయ్యి మీద పెట్టండి, నా దగ్గర కూర్చున్న వాళ్ళు ఆకలితో ఉండడానికి వెళ్ళలేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలా మంది భక్తికి చాలా కారణాలు చెప్తా ఉంటారు. నేనంట నమ్మకంగా భక్తి చేసేవాడు ఈ దినములలో భక్తి కష్టతరంగా కనిపించి ఈ కాలంలో కూడా నువ్వు నమ్మకంగా భక్తి చేయగలిగినట్లయితే, యేసయ్య కొరకైన రోషము నీలో ఉంటే, యేసయ్య కొరకైన పట్టుదల, ఆత్మీయత కొరకైన ఆశ నీలో ఉంటే, నా దేవుడు నిన్ను ఎప్పటికీ ఒంటరిగా విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. ఆయన దగ్గర ఉన్న వారిని ఆయన పోషిస్తాడండి, ఆయన దగ్గర ఉన్న వారిని ఆయన నడిపిస్తాడు, ఆయన దగ్గర ఉన్న వారిని ఆయన బలపరుస్తాడు. వారిని ఆయన ఎప్పటికీ అనాథలుగా విడిచిపెట్టడు. నీ పరిస్థితి ఎంత ఇబ్బంది పెట్టినా ఒక్క మాట, ఆయన మనలను అనాథలుగా విడివడు, ఎప్పటికీ విడిచిపెట్టడు. ప్రియులారా, దేవుని వారులారా, ఈ మాట ఆలకించండి. ఇక్కడ ఆ రీతిగా ఎలీషా ఒక పెద్ద కొండ తీసుకొచ్చి పొయ్యి మీద పెట్టండి, వంట చేద్దామని చెప్పారు. ఏం వండుదామయ్యా? మీకు వెళ్ళి మీకు కనిపించిన మంచి మంచి ఆకులు అవి తీసుకొని రండి, వాటితోనే వంట చేద్దామని చెప్పారు. వాటితోనే వంట చేద్దామని చెప్పారు. గమనించండి, కొన్నిసార్లు దేవుని సన్నిధిలో దేవుడు చెప్పే మాటలు కావచ్చు, దేవుడు చేసే కార్యాలు కావచ్చు, కొంచెం ఎంతగా అనిపిస్తూ ఉంటాయి. మీకు కనిపించే మంచి ఆకులన్నీ కోసుకున్నారండి, కాయకూరలకు సంబంధించిన ఆకులు కావచ్చు, అలాంటి మంచి మంచి ఆకులు ఏవైతే ఉంటాయో అవి కోసుకుని రండి, వాటితో వంట చేద్దాం అంటున్నారు దైవజనుడు. విచిత్రంగాను, వింతగాను, విడ్డూరంగాను, అయ్యా ఏం తింటావు నాయనా అనిపిస్తుంది. గమనించాలి, అయినా మనం లోబడాలి దేవుని మాటకి. దేవుడు కొన్నిసార్లు నీ జీవితంలో నేనంటాడు, నువ్వు ఆకలితో ఉండి ఈరోజు ప్రార్థన చెయ్యి అంటాడు. లేకపోతే కొన్నిసార్లు అంటాడు, నీవు ఇదిగో నేను ఇచ్చిన పరిస్థితిలోనే నువ్వు నమ్మకంగా ఉంటానా అంటాడు. ఈ దీంతో ఇంకా నమ్మకంగా ఉండమని చెప్పేకాడికి నువ్వు చెప్పేదేముందో నాకు తెలియదా ప్రభు అని అనకూడదు. మనం ఆకులతో వంటలు చేసుకునేలాకైతే మేము చేయలేమని ఆయన మళ్ళీ నీ దగ్గర దాకా రావాలా, మళ్ళీ దానికి పెద్ద కొండ పెట్టండి, దానికి వంట చేద్దాం, మమ్మల్ని అందరినీ ప్రభు పోషిస్తాడు. ఈ మాటలన్నీ ఎందుకు? మరి పోషించేవాడివి, నడిపించేవాడివి అయితే నిజంగానే కూరగాయలో లేకపోతే ఏదైనా పండ్లో తెప్పించి వంట చేయించాలి కానీ, అంతేగాని మీరు వెళ్ళి అవన్నీ మీరు చదవండి ఆ మాట ఒకసారి. శిష్యులకు పొయ్యి మీద కుండ పెట్టి వంట చేయమని సెలవిచ్చెను. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. వారి దగ్గర మనవి అక్కడ ఉన్న ఆకులు లేకపోతే చెట్లు అవన్నీ కూడా తీసుకొని రమ్మని పంపించాడు. మంచివి ఏవైతే ఉంటాయో తినదగ్గవి. ఇప్పుడు మన డిస్కవరీ ఛానల్లో మా వాడు ఒకడు ఉంటాడు, ఈ చెట్టాకు మంచిదే తినేయొచ్చు అంటాడు, తినేస్తాడు. ఈ పురుగు మంచిదే తినేయొచ్చు అంటాడు, తినేస్తాడు. చాలా మంచి విశ్వాసి వాస్తవానికి. ఆయన బేర్ గ్రిల్స్ అని మంచి నమ్మకమైన క్రైస్తవుడు, వాస్తవంగానే నమ్మకమైన క్రైస్తవుడు. అతను హెలికాప్టర్ నుంచి దూకేటప్పుడు కూడా ప్రభువుని ఒకసారి తలంచుకుని, తన భాషలో ఒకసారి తలంచుకుని దూకేస్తూ ఉంటాడు. సరే, అది మన ధ్యానం కాదు. వంట చేయడానికి ఇలా ఆకులు ఇవన్నీ కోసుకొని రమ్మని పంపించాడు దైవజనుడు. అందరు వెళ్ళారు. ఒకళ్ళేమో తోటకూర ఆకులు ఎక్కడో కనపడితే కోసుకొచ్చారు, ఒకళ్ళేమో పాలకూర ఆకులు కోసుకొచ్చారు, ఒకళ్ళేమో ఇంకొంచెం బాగా వెతికితే గోంగూర ఆకులు దొరికినవి కోసుకొచ్చారు, మరొకడేమో ఏదో ఆకులు కోసుకొచ్చాడు, అవి కూడా తినదగ్గరే. అలా ఒక్కొక్కళ్ళు ఒకటి కోసుకొచ్చాడు. ఒక శిష్యుడు వెళ్ళాడు, నేను కూడా అందరిలాగే వెళ్ళి ఏదో ఒక ఆకులు లేకపోతే చెట్లు, కాయలు, కూరగాయలు దొరికితాయి తీసుకొద్దామని వెళ్ళాడు. ఒక తీగ కనపడింది అతనికి, ఒక తీగ కనపడింది. మ్యాక్సిమం తీగలంటే సొరతీగ, బీరతీగ, చిక్కుడు తీగ ఇలాంటివి ఉంటాయి. మ్యాక్సిమం కూరగాయల తీగలన్నీ ఉంటాయి, దొండకాయల తీగలు ఉంటాయి. అతను కూడా ఆ తీగ చూసి అతను దాని గురించి
తెలియక తెచ్చాడో తెలియదు, నిర్లక్ష్యంతో తెచ్చాడో తెలియదు. ఏదైతే ఉందలే, పాస్టర్ గారు చెప్పాడుగా, ఏదో ఒకటి తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేస్తే అయిపోద్ది అని చెప్పేసి తెచ్చాడో తెలియదు. లేకపోతే నిజంగా అసలు ఈ తీగ ఏంటి, అసలు ఇది దేనికి పనిచేసిద్ది, ఇది మంచిదా కాదా అని తెలియక తెచ్చాడో తెలియదు, ఎలా తెచ్చాడో తెలియదు. కానీ ఒక తీగ కనపడిందంట. ఆ తీగని 4-5 ముక్కలు కోసుకొని తీసుకొచ్చి అందరితో పాటు ఏం చేశాడు, కొండలో వేసేసాడు. వంట చేస్తున్నారు. వంట చేసే సమయంలో ఒక మంచి వాసన రావాలి. అసలే వారందరూ కరువులో ఆకలితో ఉన్నారు. వంట యొక్క రుచి ఎప్పుడు తెలిసిద్ది, ఆకలితో ఉన్నప్పుడే తెలిసిద్ది. నేను ఇడ్లీ తిన్నాను వాస్తవానికి. ఈరోజు మధ్యాహ్నం సమయంలో నేను టిఫిన్ చేయడానికి వచ్చినప్పుడు ఉపవాసం ఉండి వచ్చాను. అప్పుడు ఇంట్లో ఏదో స్వీట్లు ఉన్నాయి, తిందామని చూస్తే నాకేమో పెద్ద స్వీట్లు ఇష్టం ఉండదు కాబట్టి హాట్ ఏమైనా ఉందని చూస్తే ఇడ్లీ ఉందని పాస్టర్ గారు తీసుకొచ్చారు. నాకు కాదు, మామూలుగా అక్కడ పక్కన పెట్టారు. నేను ఒక ముక్క ఇడ్లీ, అక్కడ ఏదో కర్రీ లాంటిది ఉంటే దాంట్లో ముంచుకొని తింటే అసలు ఇడ్లీ ఎంత అమృతంలా ఉందో, అసలు ఎంత అమృతంలా ఉందో. ఒక ఇడ్లీ తినేసాను. అమ్మో నాయన, చాలా రుచిగా ఉందనుకున్నా. ఎందుకు, ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు. బాగా నిద్రతో ఉన్న వాడిని తీసుకెళ్ళి మామూలు కంకర్రాళ్ళ రోడ్లో పడేసినా ఆడికి అసలు అది మెత్తటి పరుపులా ఉంటుంది, ఐలాన్ పరుపులా ఉంటుంది. ఆకలితో ఉన్న వారు అక్కడ ఆ వంట చేస్తూ ఉంటే మంచి వాసన రావాలి కదా, మంచి వాసన రావట్లేదు. సరే, ఏదో ఒకటి ఆకలితో ఉన్నారు కదా, ఎట్లాగొట్లా వడ్డించేశారు. తింటూ ఉండగా వాళ్ళకి అర్థమైంది, ఈ కూర మంచిగా లేదు. ఏమైంది కూరకి? కూరలో విషం ఉంది. ఎందుకుంది కూరలో విషం? కూరలో ఎవరు విషము కలిగిన విషాన్ని కలిపే, లేకపోతే విషాన్ని తీసుకొచ్చే ఏదో ఆకు తీసుకొచ్చి దానిలో వేసేసారు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. ఇందాక వ్యక్తి తీసుకొచ్చాడని చెప్పే కదా తీగ, అది వెర్రి ద్రాక్ష తీగ. అది ఎలాంటి తీగ అంటే దాని వలన విషం వచ్చి దాన్ని ఎప్పుడైతే మనిషి తింటాడో కొంతమంది అంట పిచ్చివారిగా మారిపోతారంట, కొంతమంది ప్రాణం పోతుందంట. దాని గురించి ఏదేదో కారణాలు రాశారు, నాకు పూర్తిగా తెలియదు. కానీ ఆ తీగ మాత్రము ఆరోగ్యానికి హాని కలిగించే తీగ. అదే దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. ఇప్పుడు దైవజనుడు అక్కడ ఉన్న వారి ఆకలి తీర్చడానికి ఒక పెద్ద కొండ పెట్టి దానిలో వంట చేయిస్తే ఇప్పుడు ఆ కొండలో వేయబడిన ఆ తీగ వలన ఆ కొండలో ఉన్న పదార్థం అంతా ఏమైపోయింది? విషపూరితమైపోయింది. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. ఏమైపోయిందంటే విషపూరితమైపోయింది. ఆ కొండలో ఉన్న ఆహారము ఇక తినడానికి పనికి రానిదైపోయింది. ఆ కొండలో ఉన్న ఆహారము తింటే చనిపోవచ్చు, రోగాలు వస్తాయి. ఆ కొండలో ఉన్న ఆహారం తినడం ద్వారా ఉన్న ఆరోగ్యం కూడా చెడిపోయే పరిస్థితి అక్కడ ఏర్పడింది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియులారా, నా మాట ఆలకించండి. వాస్తవానికి ఆ వ్యక్తి చెడు ఉద్దేశంతోనే తీసుకొచ్చాడా, నిర్లక్ష్యంతోనే తీసుకొచ్చాడా, తెలియక తీసుకొచ్చాడా అనేది మనకి తెలియదు. కానీ ఆ వ్యక్తి తీసుకొచ్చిన ఆ పదార్థం వలన, ఆ ఆకు వలన, ఆ విషము వలన ఆ కొండలో ఉన్నదంతా ఇప్పుడు ఏమైపోయింది? విషపూరితమైపోయింది. ఆ కొండలో ఉన్న దాన్ని ఎవరికి వడ్డించినా సరే, తినడానికి ఎవరికి పెట్టినా సరే, తిన్న ప్రతి వారు కూడా ఇప్పుడు ఆరోగ్యం పొందుకోవలసిన వారు. వంట ఎందుకు చేస్తాము? ఆరోగ్యం కోసం చేస్తాము, బలం కోసం చేస్తాము, ఒంటికి నీరసం రాకుండానట్లుగా మనము వంట చేస్తాము. కానీ ఇప్పుడు ఏ ఆరోగ్యం కోసం, ఏ బలము కోసం, ఏ శక్తి కోసమైతే ఆ వంట చేయబడిందో ఇప్పుడు ఆ వంట తిన్న వారికి అనారోగ్య కారణంగా మారిపోతుంది. ఆ వంట తిన్న వారికి అది బలహీనతగా మారిపోతుంది. ఆ వంట తిన్న వారికి అది ఉన్న ఆరోగ్యాన్ని, బలాన్ని కూడా చెడగొట్టి అవసరమైతే వారిని చంపేంతగా తీసుకెళ్ళిపోతుంది. అక్కడంతా గలిబిలి ఏర్పడింది. అక్కడ ఏమి అర్థం కాని పరిస్థితులు ఏర్పడ్డాయి.
అందరూ కంగారు పడిపోతున్నారు. దైవజనుడా, ఇది పనికిరానిదైపోయింది, దీని వలన మేలు పొందవలసిన వారు కూడా ఇప్పుడు దీని వలన కీడు అనుభవిస్తున్నారు. వెంటనే పాస్టర్ గారు అంటాడు, కంగారు పడమాకండి, కంగారు పడమాకండి, కంగారు పడమాకండి. ఎవరు చేశారు ఈ పని అడగల. అసలు దీంట్లో ఇంతకీ ఏం వేశారు అడగల. ఎలా వచ్చింది విషయం అడగల. ఎలా తెలిసింది అడగల. ఆయన ఒకటి అంటాడు, వెళ్ళి పిండి తీసుకురండి. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. 40వ వచనం ఒకసారి చదివితే, తినుటకు వారు వడ్డించగా ప్రవక్తల శిష్యులు రుచి చూసి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి తినుట మానిరి. అందుకు ఆ దైవజనుడు పిండి కొంత తెమ్మను. వారు తీసుకుని రాగా కుండలో దానిని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పెను. వడ్డించగా కుండలో మరి ఏ జబ్బు ఇక కనిపించకపోయాను. స్తోత్రం చెప్పాలి ఒకసారి మంచిగా. హల్లెలూయా. ఆ కుండలో ఉన్న ఆ ఆహారం కలుషితం అయిపోయినప్పుడు దైవజనుడు అంటున్నాడు, పిండి కొంత తీసుకురనండి. ప్రార్థన చేసి ఆ పిండి దానిలో వేయగానేనంట ఆ కుండలో ఉన్న ఆహారం అంతా కూడా, ఆ కుండలో ఉన్న ఆహారం అంతా కూడా అప్పటి వరకు చెడుగా ఉన్న ఆహారం ఇప్పుడు ఏమైపోయింది, మంచిదిగా మారిపోయింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న మాట ఈ రాత్రి మీ అందరికీ జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఆ వ్యక్తి, ఆ యవనస్తుడు లేకపోతే ఆ ప్రవక్తల శిష్యులలో ఒకడు ఆ వెర్రి ద్రాక్షను తీసుకుని వచ్చినప్పుడు దాని వలన ఎంత హాని జరుగుతుందని అతను ముందే తెలిస్తే తీసుకొచ్చేవాడు కాదు. కానీ అతనికి తెలియకుండానే, అతడు గ్రహించకుండానే, అతడు అర్థం చేసుకోలేని అమాయకత్వంలో ఉండగా ఆ కుండలో ఉన్న ఆహారము అతని వలన విషపూరితమైపోయింది. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. అది అతని అజ్ఞానం అవ్వవచ్చు. అంటే నేను చేస్తున్న ఈ పని వలన, నేను తీసుకొస్తున్న దీని వలన ఎలాంటి పర్యవసానం కలిగిద్ది, ఆహారం ఎలా మారిపోద్ది, భోజనం ఎలా మారిపోద్ది అని తెలియక చేసి ఉండొచ్చు. లేకపోతే నిర్లక్ష్యమై ఉండొచ్చు. లేకపోతే అసలు ఏది తెలియక చేస్తుండొచ్చు. కానీ తీసుకొచ్చిన దాని వలన అతడు ఎదుర్కొనబోయే పర్యవసానము అతనికి తెలియకనే అతడు ఆ పని చేసేసాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. అక్కడ స్పష్టంగా రాయబడతా ఉన్నది, అతడు దాని గుణము ఎరుగక దాని తీగలు కొన్ని తెచ్చి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూర కుండలో వేశాడు. నా మాట జాగ్రత్తగా వినండి. పాపము అనే ఒక అజ్ఞాత లేకపోతే ఒక కొత్త పరిచయాన్ని సాతాను మన జీవితంలోనికి తీసుకొస్తూ ఉంటాడు. వాడు ఎప్పుడు తీసుకొస్తాడంటే, మనము కూర వండడానికి ప్రయత్నించినప్పుడు, వంట చేయడానికి ప్రయత్నించినప్పుడు. నా మాట వింటండి, జాగ్రత్తగా వినండి. కూర వండడానికి, వంట చేయడానికి నేను ఎందుకు అంటున్నానంటే, అది భౌతిక సంబంధమైన కూర కాదు, భౌతిక సంబంధమైన వంట కాదు. అది ఒక వంట, ఒక భోజనము, ఒక ఆహారము, ఒక ప్రాణానికి బలాన్ని ఇస్తుంది, ఒక శరీరానికి బలాన్ని ఇస్తుంది. అతడు తిన్నప్పుడు బలం పొందుతాడు. అతనితో పాటు ఉన్న వారికి పెడితే వారు బలం పొందుతారు. అతడు అనేకులను తృప్తిపరుస్తాడు. అతడు కూడా అట్టి భోజనము ద్వారా తృప్తిపరచబడతాడు. నా మాట, ఒక్క మాట జాగ్రత్తగా వినండి. క్రైస్తవ విశ్వాస జీవితంలో, క్రైస్తవ విశ్వాస జీవితం అనే మాట కంటే మానవాళి జీవితంలో సాతాను అనే ఒక శత్రువు ఉన్నాడు. వాడు ఏం చేస్తాడంటే, నీవు మంచి చెయ్యాలి అని ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు, నీ జీవితంలో నువ్వు ముందుకు సాగుతూ ఉన్నప్పుడు, నీకు తెలియకుండానే నీ జీవితంలోనికి వెర్రి ద్రాక్షను నీకు పరిచయం చేస్తాడు. దాని గుణము నీకు తెలియదు. మన పితరులు ఏదేను తోటలో దాని విషయంలో మోసపోయారు. వాడు వచ్చి చెప్పాడు, ఈ వెర్రి ద్రాక్షను నీవు తీసుకో, ఇదిగో ఈ మంచి చెడుల ఫలమునిచ్చి చెట్టు యొక్క ఆ పండు నీవు తిను, జ్ఞానమిచ్చే చెట్టు యొక్క పండు నీవు తిను. నీవు తిను దినమున నీవు దేవునితో సమానురాలవుతావు, దేవునితో సమానుడవుతావు. మన పితరులకి దాని యొక్క గుణము తెలియదు. మన పితరులైన ఆదాము అవ్వలకి దాని లక్షణము తెలియదు. దేవుడు చెప్పలేదా? చెప్పాడు. కానీ గ్రహించే తెలివిలో వారు లేరు.
అజ్ఞానం చేత కప్పబడ్డారు, అమాయకంతో కప్పబడ్డారు, వారు ఒక మూర్ఖత్వంలోకి వెళ్ళిపోయారు. వారంతటి వారు వెళ్ళి పండు కోసుకుని తిన్నారు. వారు నాశనానికి అప్పగించబడ్డారు. వారితో పాటు వారి సంతానం మానవాళ్ళంతా నాశనానికి అప్పగించబడింది. పాపం అనేది తప్పు, నిర్లక్ష్యం, అజ్ఞానం అనేది మనం చేసేటప్పుడు దాని పర్యవసానాలు మనకు అర్థం కావు. చూడండి, మీ సంఘం నేను చాలాసార్లు చూస్తూ ఉంటాను. యథేచ్ఛగా ఆరాధన మానేస్తారు. భయం ఉండదు ఎవరికి, అస్సలు భయం ఉండదు. ఆరాధనకు వస్తారు, ఏదంటే కూర్చుంటాడు. తెలీదు నేను చేసేదాని వలన ఏంటి నేను కోల్పోతానని తెలియదు. నిర్లక్ష్యం అనేది నీ జీవితంలోకి ప్రవేశించినప్పుడు అంటే అక్కడ ఏం జరుగుతుందంటే, అక్కడ ఏం కలుగుతుందంటే, అక్కడంట వెర్రి ద్రాక్షానికి పరిచయం చేయబడుతుంది, నీ కుటుంబంలోకి వస్తుంది. నేను గమనించాడు, వాడు పెద్ద పాపం చేయట్లేదు, పెద్ద తప్పు చేయట్లేదు. సులువుగా చిక్కులు పెట్టే పాపము, భారము ఏం చేస్తుందంటే నీ జీవితంలో నీకు తెలియకుండా నేను అజ్ఞానంలోకి నడిపిస్తుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా, హల్లెలూయా హల్లెలూయా. అజ్ఞానంలోకి నేను నడిపించి నీ చేత అది వెర్రి ద్రాక్షను నీ ఇంటిలోనికి తీసుకొని పోవునట్లుగా చేస్తుంది. వాస్తవానికి నీవు దేవుని సన్నిధికి వచ్చేది, నీవు దేవుని మందిరానికి వచ్చేది, నీవు ప్రార్థన చేసేది ఎందుకంటే నీ కుటుంబంలోనికి నీవు వెర్రి ద్రాక్షను తీసుకెళ్ళడానికి కాదు, దేవుని జీవ జలములను నేను తీసుకొని పోవాలి, దేవుని జీవ జలపులను నేను తీసుకొని వెళ్ళాలి, దేవుని జీవాత్మను నేను తీసుకొని వెళ్ళాలి, జీవ ఫలములు భుజించు వారిగా నేను నా కుటుంబం ఉండాలి అనే ఆశతో మనం వస్తాం దేవుని సన్నిధికి. కానీ నిర్లక్ష్యం ఎప్పుడైతే మన జీవితాల మీద ఏలుబడి చేస్తుందో, అజ్ఞానం ఎప్పుడైతే ఏలుబడి చేస్తుందో, పాపం ఎప్పుడైతే మన జీవితాలకు పరిచయం అవుతుందో, దాని గుణము మనకి తెలియదు, మనకు అర్థం కాదు. మనం ఏం చేస్తున్నామో, ఏం తప్పు చేస్తున్నామో మనకు అర్థం కాదు. ఇదేం పెద్ద తప్ప, ఇదేమైనా పెద్ద పాపమా అనుకుంటా ఉంటాము. నిర్లక్ష్యం మన కన్నులకు అమ్మేస్తా ఉంటది. వెర్రి ద్రాక్ష ఎప్పుడైతే నీ చేతులకు అందించబడతా ఉంటుందో, వెర్రి ద్రాక్ష దగ్గరికి దుష్టుడు ఎప్పుడైతే నిన్ను నడిపిస్తాడో, అప్పుడు వాడు మొట్టమొదటి నిన్ను అజ్ఞానిగా మార్చేస్తాడు. ఎలా మారుస్తాడు? అజ్ఞానిగా మారుస్తాడు. ఎలా మారుస్తాడు అంటే తెలివి లేని వారిగా మారుస్తాడు. ఈ రోజుల్లో పాపం చేసేవారు ఎవరిని అడిగినా సరే, ఎవరి జీవితం చూసినా, ఆత్మనేత్రాలు చూస్తే వారందరూ కూడా పిచ్చి వారిగా కనబడతారు. క్రైస్తవులేమో వాళ్ళకి పిచ్చివాళ్ళ కనపడుతుంది. వీళ్ళేంటారు ఎప్పుడు దేవుడు దేవుడు అంటారు, పిచ్చివాళ్ళని పట్టిందే ఏంటనుకోండి. మనకేమో వాళ్ళు పిచ్చివాళ్ళ కనపడతారు. వీళ్ళేంటారు ఆయన, ఈ గంతులు ఏంటి, ఈ ఎగరడం ఏంటి, ఈ పాపలు ఏంటి, కుటుంబాన్ని నాశనం అయిపోతుంది, ఇంకా కళ్ళు తెరుచుకోవట్లేదు అంటే మనం అనుకుంటాం. గమనించండి. కానీ సాతాను నిన్ను వెర్రి ద్రాక్ష దగ్గరికి నడిపించేటప్పుడు వాడు నిన్ను నిర్లక్ష్యంతో నీ కళ్ళు మూసేస్తాడు. నీకు తెలియనివ్వడం. నువ్వు ఎటు వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, పెద్ద ఇదేం లేదు అనుకుంటావు. నువ్వు అజ్ఞానంలో ఉన్న అజ్ఞానం. ప్రార్థన చేయకపోతే దానివల్ల పర్యవసానం ఏంటి, భక్తిగా ఉండకపోతే పర్యవసానం ఏంటి, విధేయత చూపించకపోతే నిర్లక్ష్యం. అది కనిపించనంత పెద్ద సాతానాయుధం అది. ఆ నిర్లక్ష్యంతో సాతాను నింపేసి ఏం చేస్తాడంటే నిన్ను మెల్లమెల్లగా నిన్ను వెర్రి ద్రాక్ష దగ్గరికి నడిపిస్తాడు. నీ కన్నులు మూసేస్తాడు వాడు. అందుకని అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటున్నాడు, ఇదిగో ఈ లోక సంబంధులు సత్యమును గ్రహించకుండానట్లుగా యుగ సంబంధమైన దూత వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేస్తున్నాడు. ఏం కలగజేస్తున్నాడట చెప్పాలి, ఏం కలగజేస్తున్నాడంట? నేను మాట్లాడాను, వాడు యుగ సంబంధమైన ఆ సైతాను గాడు, వాడు లోకములో ఉన్న వారికే కాదు, సంఘములో ఉన్న వారికి కూడా వాడు కొన్నిసార్లు గుడ్డితనం కలగజేస్తానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకనే ప్రకటన గ్రంథంలో ప్రభు మాట్లాడుతుంటాడు నవోదిక సంఘంతో, ఇదిగో నీవు దిగంబరురాలివి, నీవు దిక్కుమాలిన స్థితిలో ఉన్నావు, అయినను నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నావు. ఎందుకు? నీ ఆత్మీయ నేత్రాలు మూయబడిపోయినాయి. నిర్లక్ష్యంలో ఉన్నావు నువ్వు, అజ్ఞానంలో ఉన్నావు నువ్వు, పిచ్చితనంలో ఉన్నావు నువ్వు. పాపం యొక్క పర్యవసానం నీకు అర్థం కావట్లేదు, పాపం యొక్క జీతం నీకు అర్థం కావట్లేదు, పాపం యొక్క ప్రతిఫలం నీకు అర్థం కావట్లేదు. మరి ఏంటి అంటే నెక్స్ట్ ఏం జరిగిద్దంటే
ఆ వెర్రి ద్రాక్షని సాతాను నీ ద్వారానే తీసుకుని వెళ్ళి పాపము 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 శాపము అనే ఆ వెర్రి ద్రాక్ష నీ కుటుంబములో వేయబడేటట్టు వాడు చేస్తాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. ఇప్పుడు అనేకులకు ఆశీర్వాదంగా ఉండవలసిన ఈ క్రైస్తవ జీవితం ఏమైపోతుందంటే అనేకులకు ఇబ్బంది కారణంగా మారిపోతుంది, అనేకుల జీవితాల్లో శాప కారణంగా మారిపోతుంది, అనేకుల జీవితాలకు, ఆ కుటుంబానికి ఆ జీవితం వల్ల, క్రైస్తవుడి వల్ల, ఆ క్రైస్తవురాలు వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా అయిపోద్ది. మనకు తెలియకుండానే మన ప్రార్థన ఒక కంచెలా ఉండి మన కుటుంబాన్ని కాపాడాల్సిందల్లా మన చేతులారా మన కుటుంబాన్ని మన సైతాన్ చేతికి అప్పగిస్తూ ఉంటాం. సాతాను గాడు మన కుటుంబాన్ని దోచుకెళ్ళిపోవడానికి మొదలు పెడతా ఉంటాడు, మన కుటుంబ సంపదను దోచుకెళ్ళిపోతా ఉంటాడు, మన కుటుంబంలో ఉన్న సంతోషాన్ని దోచుకెళ్ళిపోతూ ఉంటాడు. అయినా మన ఆత్మీయ మనోనేత్రాలు తెరవబడవు. మనం ఇంకా గుడ్డితనంలోనే ఉండి ఇంకా నేను బాగానే ఉన్నాను అనుకుంటా. నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి దేవుని ప్రియులారా. ఆ తర్వాత జరిగింది ఏంటంటే ఆ కుండ వడ్డించగా, ఆ కుండలో ఉన్న భోజనం వడ్డించగా విషపూరితమైన ఆ ఆహారము తిన్న వారందరి ఆరోగ్యాన్ని చెడగొడుతుందంట. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. ఈ రోజున చాలా మంది జీవితాల్లో, విశ్వాస జీవితాల్లో చూస్తే వారిలో వచ్చిన నిర్లక్ష్యం వలన, వారిలో తగ్గిపోయిన ప్రార్థన వలన, అజ్ఞానం వలన శాపము కుటుంబాలను ఏలుబడి చేసే పరిస్థితులు కనబడుతున్నాయి. శాపము కుటుంబాలు ఏలుబడి చేసే స్థితులు కనబడుతున్నాయి. నా మాట జాగ్రత్తగా వినండి దేవుని ప్రియులారా. ఎప్పుడైతే అటువంటి పరిస్థితులు కనబడుతున్నాయో అక్కడ ఒక మాట రాయబడతా ఉన్నది, వారు తినుట మానివేసిరి. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. ఇక ఆహారం తినడం వలన ఎలాంటి లాభం లేదని అర్థమైపోయింది, ఇక జీవితం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని అర్థమైపోయింది, ఇక మనం ఏది చేసినా సరే దానిలో ఎలాంటి ఉపయోగం లేదని వాళ్ళకి అర్థమైపోయింది, ఇక మనము ఈ పరిస్థితిని బాగు చేయలేమని అర్థమైపోయింది. సాతాను మొదట నిర్లక్ష్యంతో, అజ్ఞానంతో నింపాడు, వెర్రి ద్రాక్ష దగ్గరికి తీసుకెళ్ళాడు. పాపము శాపమనే ఆ వెర్రి ద్రాక్షను వాళ్ళకి పరిచయం చేసి ఆ పాపాన్ని శాపాన్ని వెంట పెట్టుకుని కుటుంబంలోకి మోసుకుపోయేటట్టు చేశాడు. ఇప్పుడు ఆ కుటుంబస్తులందరూ కూడా నిరీక్షణ కోల్పోతున్నారు, ఆధారాన్ని కోల్పోతున్నారు. ఆ విశ్వాస జీవితంలో వారికి ఉన్న బలం కోల్పోతుంది. వారికి బలం కనపట్టలేదు, ఆధారం కనపట్టలేదు. ఇక ఈ జీవితం, ఈ కొండ భాగవత అనిపిస్తుంది. దీన్ని తిన్నవారందరూ కూడా అవిషపూరితమైన ఆహారం ద్వారా బలహీనపడతారు. ఈ క్రైస్తవ జీవితం, ఆశీర్వాదంగా ఉండాల్సిన ఈ జీవితం ఇప్పుడు ఎక్కడికి వెళితే అక్కడ శాపమే కానీ ఆశీర్వాదం కనపట్టలేదు. ఇక ఇది బాగవదు అనే నిరాశకు వాళ్ళు వచ్చేసారు. ఇక బయటకు రాలేము, ఇక ఇది బాగు చేయలేము అనుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఒక మాట రాయబడతా ఉన్నది. వారు ఏం చేస్తున్నారంట, దైవజనుడా కుండలో విషమున్నదని కేకలు వేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏం చేశారంట, దైవజనుడా కుండలో విషమున్నదని కేకలు వేసి దైవజనుడు పిలిచారు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. అప్పుడు ఏం చేయాలి? మన విశ్వాస జీవితాల్లో ఇటు రీతిమైన శాపకరమైన అనుభవాలతో మన కుటుంబం నింపబడిపోతే, మన జీవితం నింపబడిపోతే ఏం చెయ్యాలి, ఎలా మార్చుకోవాలి, ఎలా ఈ శాపం నుంచి బయటపడాలంటేనంట అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, దైవజనుడా కుండలో విషమున్నదని కేకలు వేశారు. ఏం చేయాలి అంటే, మన జీవితాల్లో ప్రతి విధమైన శాపం నుంచి మనం బయటపడి అనేకులకు ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనం బ్రతకాలంటే, అనేకులకు ఆశీర్వాదకరంగా మనం మార్చబడాలంటే, ఒకటి ఏం చేశారంట, వాళ్ళు కేకలు వేశారు కొండలో విషమున్నదని. ఈ తినే పదార్థం పాడైపోయిందని కేకలు వేశారు. దైవజనుడికి చెబుతున్నారు. మళ్ళా బయటికి ఎక్కడికో వెళ్ళి చెప్పట్లేదు. బయటికి వెళ్ళిపోయి ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళానా, విషం కలిపిన ఆహారం పెట్టాడు,
పెట్టాడు అని అంటే లేదు, దైవజనుడి దగ్గరికి వెళ్ళి కేకలు ఇస్తున్నారు, అయ్యా కుండలో విషం ఉన్నది నాయనా, తినలేకపోతున్నాము నాయనా, సహాయం చెయ్యా అని కేకలు వేస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా హల్లెలూయా. నిర్లక్ష్యము అజ్ఞానము అనే రెండు తెలివి తక్కువ పనుల వలన, రెండు చిన్న తప్పుల వలన ఆ కుండ విషపూరితమైపోయింది. ఇప్పుడు ఏమి చేస్తున్నారంటే వారు ఆ కుండను చూసి దైవజనుడి వైపు కేకలు వేస్తున్నారు. వెంటనే దైవజనుడు అంటున్నాడు, మీరేం కంగారు పడమాకండి, కొంత పిండి తీసుకుని రండి చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. కొంత పిండి తీసుకుని రండి చాలు, కొంత పిండి తీసుకుని రండి చాలు. నా మాట జాగ్రత్తగా వినండి. నేను ఇందాకే ఒక మాట చెప్పాను, ఆ శిష్యుడు ఎలాగైతే నిర్లక్ష్యంతో అజ్ఞానంతో అతడు వెర్రి ద్రాక్షను తీసుకొచ్చి కొండలో వేశాడో, మన నిర్లక్ష్యము మన అజ్ఞానము, ప్రార్థన చేయకుండా, వాక్యానుసారమైన అనుభవం లేకుండా, దేవునిలో ఎదగకుండా, నేను ఏదో ఒకటి చేసి నా జీవితాన్ని నేను ముందుకు నడిపించుకోవాలి అనే ఒక నిర్లక్ష్యంతో మనం ఉండడం వలన మనం వెర్రి ద్రాక్షను మోసుకొనిపోతాం మన కుటుంబాల్లోకి. అయితే ఆ వెర్రి ద్రాక్ష మన కుటుంబాలని, మన జీవితాన్ని నాశనపరిచిన తర్వాత ఆ శాపం నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలంటేనంట, ఒకటి వారు కేకలు వేశారంట ఆ దైవజనుడిని చూసి. నేనంటాను, ఆ దైవజనుడు దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. మనము కూడా దేవుని వైపు చూసి ఏం చేయాలి అంటే ఏంటి, ఎలా వేయాలి కేకలు, ఎలాగా అర్థమవుతున్నాయి అన్న మాటలు. కేకలు వేయాలంటే ఏంటి, ప్రార్థనా కేకలు వేయాలి. ప్రార్థనా ధ్వనులు చదివి సమయం అయిపోయింది, ఇంకా చెప్పాల్సింది ఉంది సమయం. దేవుని ప్రియులారా నా మాటలు ఆలకించండి. ప్రార్థనా కేకలు వేయాలి, ఆర్త ధ్వనుల చేత ప్రార్థించాలి. అప్పుడు దైవజనుడు ఏం చేశాడంట, పిండి కొంత తీసుకురండి అని చెప్పాడు. ఏం చెప్పాడు, పిండి కొంత తీసుకుని రండి అని చెప్పాడు. ఆ కుండంతా విషపూరితం అయిపోయి ఉండొచ్చు, కానీ ఆ కుండను బాగు చేయడానికి కావలసింది కొంత పిండి ఉంటే చాలు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా హల్లెలూయా. నిర్లక్ష్యత చేత, అజ్ఞానం చేత పాడైపోయిన ఆ కుండలో ఉన్న పదార్థమును బాగు చేయగలిగింది ఏంటయ్యా అంటే కొంత పిండి ఉంటే చాలు. నేను ఈ రాత్రి ఒక మాట చెప్తాను, మన ప్రార్థనా జీవితం నిర్లక్ష్యం చేత, మన జీవితంలో ఎదురైన అజ్ఞానము పొరపాట్ల చేత మన జీవితం అనే ఈ కుండలో ఉన్న మంచితనాన్ని అంతా పాడు చేసుకున్నా, ఆశీర్వాదాన్ని అంతా పాడు చేసుకున్నా, ప్రభు అంటున్నాడు, నీ జీవితాన్ని బాగు చేయాలంటే కొంత పిండి ఉంటే చాలు. ఇంక ఏంటి ప్రభు, నా జీవితం ఇలాగైపోయింది, మరి ఏం అర్థం కావట్లేదు నాయన, నా జీవితం అంతా పూర్తిగా నాశనానికి అప్పగించబడినట్లున్నాయి. ప్రభు అంటాడు, ఏం పర్వాలేదు, కొంత పిండి తీసుకురాచాలి. ఏం తీసుకురావాలంటే, నా జీవితం అంతా పూర్తి నరకానికి అప్పగించబడినట్టుగా అయిపోయిందయ్యా, మంచితనం ఏది నా జీవితంలో కనబడట్లేదయ్యా, నేను బాగుపడతానన్న ఆధారమే కనబడట్లేదయ్యా అంటే ప్రభు అంటాడు, ఏమి కంగారు పడ మాకు, నా వైపు చూసి కేకలు వేస్తున్నావు కదా, ప్రార్థన చేస్తున్నావు కదా, నన్ను అడిగావు కదా, కొంత పిండి తీసుకురా చాలు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. పిండి అనగా దంచబడిన పదార్థము, నలగొట్టబడిన పదార్థము, మెత్తన చేయబడిన పదార్థము. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. నలగొట్టబడి మెత్తగా చేయబడిన ఆ పిండి దైవజనుడి చేతిలోనికి వెళితే ఆ పిండి ద్వారానే పాడైపోయిన కుండని, పాడైపోయిన జీవితాన్ని, పాడైపోయిన పరిస్థితిని, పాడైపోయిన కుటుంబాన్ని మనలో తిరిగి బాగు చేయడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పొకసారి మంచిగా. హల్లెలూయా. అయితే మనం ఏం చెయ్యాలంటే మనము పిండిగా మార్చబడాలి. ఇక్కడ 3 రకాలుగా మనం నలగొట్టబడతాం. మన పాపాలకి, మన అతిక్రమాలకి, మన శాపాలకి పరిహారంగా ప్రభు 3 రకాలుగా మనం నలగొడతాడు. ఒక రకంగా నలగొట్టబడితే చాలా మంచిది, కానీ మిగతా 2 రకాలు ఉన్నాయి చూసారా, వాటి వలన మనం ఈ నలగొట్టబడ్డంలో ఒక్కొక్క నలగొట్టబడ్డం ఒక్కో మార్గంలోకి తీసుకెళ్ళిపోద్ది. మొట్టమొదటిగా మనం బ్రతికున్న ఈ కాలంలోనే నేను ఒక పిండిగా మార్చబడి నా కుటుంబం మారిపోవాలి, నా కుటుంబం మార్చబడాలి, నా పరిస్థితులు మార్చబడాలి అన్న మన ప్రభు చేతికి
అప్పగించబడితే, మనం ప్రభు చేతులు నలగొట్టబడడానికి ఇష్టపడితే ప్రభు ఏం చేస్తాడంటే వాక్యం అనే శృతి చేత శ్రమల కొలిమిలో నేను కాలుస్తూ ఆ యొక్క గోధుమలు కావచ్చు వాటన్నిటిని ఏం చేస్తారంటే చక్కగా వేయించి వాటిని నలగొడతారంట, వేయించి నలగొడతారంట. స్తోత్రం చెప్పండి సరి మంచిగా, హల్లెలూయా. ప్రభు కూడా ఏం చేస్తాడంటే శ్రమల కొలిమిలో నేను కాలుస్తూ 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 ఆ కాల్చబడుతున్న నిన్ను వాక్యం అనే శృతి చేత ప్రభువు నలగొట్టడం ప్రారంభిస్తాడు. స్తోత్రం చెప్పండి సరి మంచిగా, హల్లెలూయా. ఆయన కింద నలగడానికి ఇష్టపడాలి, ఆయన కింద అప్పగించబడడానికి ఇష్టపడాలి, ఆయన కింద విధేయత చూపించడానికి ఇష్టపడాలి, ఆయన కింద సరి చేసుకోవడానికి ఇష్టపడాలి, ఆయన ముందు తల వంచడానికి ఇష్టపడాలి. నా జీవితాన్ని సరిచేయి నాయనా, నా జీవితాన్ని నలగొట్టు నాయనా, నేను నీ చేతిలో పిండిగా మార్చబడాలి, నేను నీ చేతిలో పిండిగా మార్చబడాలి. నా జీవితము ఎక్కడ వేయబడితే అక్కడ పాడైపోయిన ప్రతిదీ మరలా నూతనముగా బాగు చేయబడాలి, విషము కూడా విరిచివేయబడాలి అని మనం ఎప్పుడైతే నలగొట్టబడటానికి ఇష్టపడతామో వాక్యం చెబుతున్న మాట ఏంటంటే అలా నలగొట్టబడ్డానికి ఇష్టపడిన వారు ఎవరైతే ఉంటారో నలగొట్టబడ్డానికి ఇష్టపడిన వారు ఎవరైతే ఉంటారో వారినంట ప్రభు శ్రమల కొలిమిలో కాలుస్తూ వాక్యం అనే శృతి చేత నలగొడుతూ తనకి ఇష్టం వచ్చినట్టుగా వారిని పిండి చేసేస్తాడంట, వారితో మాట్లాడతాడంట, వారిలో ఉన్న ప్రతి లోపాన్ని తొలగించేసి వారిని ఏరిసి వారిని శుద్ధి చేసి వారిని నలగొట్టి తనకిష్టమైన రూపానికి తీసుకొచ్చేస్తాడంట. లేదు పాస్టర్ గారు ఏనే నా వల్ల కాదండి, ఏదో బాగుంటే అన్నీ బాగుంటే ఏదో స్తోత్రం అంటా కానీ పరిస్థితులన్నీ నాకు ప్రతికూలంగా అయితే నా వల్ల కాదండి, నేను ఆయన అంటగా నన్ను సరి చేస్తే నా వల్ల అవదు, నేను ఉండలేనండి అంటే నా మాట వినండి. మొదటి రకంగా మనం నలగొట్టబడితే మొదటిగా నలగొట్టబడే విధానం ఎలాగా ఆ వాక్యం అనే శృతితో శ్రమలనే అగ్నితో మనం పిండిగా మార్చబడతాం, నలగొట్టబడతాం. అప్పుడు ఏమవుతుంది అంటే భూమి మీద మన జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది, పరలోకానికి కూడా మనం ఏమవుతాము వారసత్వాన్ని సంపాదిస్తాం. ఇది నా వల్ల కాదండి, నేను ఇలా చేయను అని అంటే నువ్వు వధువు సంఘంలో ఎత్తబడవు. 7 ఏండ్ల శ్రమలకు ముందుగా వధువు సంఘం ఎత్తపడుతుంది. అప్పుడు నువ్వు ఎత్తపడవు, నువ్వు విడిచిపెట్టి పెడతావు. కేవలం పరిశుద్ధులు మాత్రమే వధువు సంఘంలో ఎత్తపడతారు. కోటీశ్వరుడైన ఒక వ్యక్తి కుమారుడికి పెళ్లి జరుగుతుంది. ఎంత జాగ్రత్తగా చూస్తారు సంబంధాలు. కోటీశ్వరుడు దాకేందుకు, మన అబ్బాయి బీటెక్ చదివితే చాలు, మన తలకాయకి తలనొప్పి వచ్చేద్ది, ఆ టెక్కు సరిపడే టెక్ ఎతికిలేక మన ప్రాణం పోద్ది, దాదాపు ఒక 5-6 ఏళ్ళు పట్టేద్ది. నా మాట అంట రాజాదిరాజు దేవది దేవుడైన ఆయన తనకు వధువుగా చూసుకోవాలంటే ప్రార్థన అంటే 5 నిమిషాలు కూర్చోడానికి నీకు అబ్బో తలకిందులుగా తపస్సా, నువ్వు మళ్ళీ అబ్బో నేను ప్రభువుతో వెళ్ళిపోతా నేను ప్రభు డైరెక్ట్, అసలు నేను ప్రభువు రాగానే మధ్యాకాశం ఆయన ఎదురనమాట. ఆయన వధువు. మరి పాస్టర్ గారు నమ్మి బాప్టిజం పొందిన ప్రతివాడు రక్షించబడిన, నమ్మని వానికి శిక్ష విధించబడిన బైబిల్ చెబుతుంది కదండి. మరి అందరూ రక్షించబడకపోతే, అందరూ మారు మనసు పొందిన వాళ్ళందరూ రక్షించబడకపోతే ఆ వాగ్దానం వ్యర్థమే కదా అని అంటారు. ఒక మాట వినండి, మొదటి 3.5 సంవత్సరాల శ్రమల కాలంలో శ్రమలు రాకముందే పరుషులు ఎత్తపడతారని నేనే కాదు, గొప్ప గొప్ప దైవజనులు అందరూ వధువు సంఘం ఎత్తపడతారు. పిఎం శామ్యులయ్య గారు కావచ్చు, మన పెంతెకొస్తు సంఘాల్లో ఉన్న దైవజనులు పరిశుద్ధులు అందరూ అదే మాట చెప్పారు, సంఘం శ్రమలకు ముందే ఎత్తపడితే. అయితే చాలాసార్లు వినే ఉంటారు, మన పాస్టర్ గారు కూడా చెబుతూ ఉంటారు అప్పుడప్పుడు, అంత్యక్రీస్తు వస్తాడు, 666 ముద్ర తెస్తాడు. ప్రకటన గ్రంథంలో రాయపడతా ఉంది ఆ మాట. ఆ ముద్ర కలిగిన వాడు దేవుని రాజ్యంలో, చెప్పాలి, ఆ ముద్ర కలిగిన వాడు దేవుని రాజ్యంలో. నా మాట వినండి, అందరూ వెళ్ళిపోతే ఇంకా ఆ ముద్రకి ఎదురు తిరిగేవాడు ఎవరు ఉంటారు?
అప్పటికి వధువు సంఘం దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది కదా. ఈ అంత్యక్రీస్తు వచ్చి ఈ మొదటి 3.5 సంవత్సరాల శ్రమల కాలములో, ఆ 7 సంవత్సరాల శ్రమల్లో ఒక భాగం 3.5 సంవత్సరాల శ్రమల కాలంలో సంఘాన్ని ఇబ్బంది పెడుతూ, సంఘాన్ని శ్రమ పెడుతూ, అక్కడ ఉన్న ప్రతి మనుషుల్ని కూడా 666 ముద్ర వేసుకోమని చెప్పినప్పుడు సంఘంలో ఉన్న మిగతా వారందరూ కూడా, విడవబడిన వాళ్ళందరూ కూడా అయ్యో మా పాస్టర్ గారు చెప్పినప్పుడు ఏం లేదు, రాకడ జరిగిపోయింది కానీ గుండెలు బాదుకుని ఏడుస్తూ ఉంటారు. అప్పటికి అయ్యో నేను విడవబడిపోయాను. వధువు సంఘంగా ఉండాలంటే ప్రార్థన చెయ్యాలమ్మా, నలకొట్టబడాలమ్మా, అమ్మ దేవుని చేతికి అప్పగించబడాలమ్మా. అరాకొరా ప్రార్థనలు సరిపోవు, నీ మోకాళ్ళ అనుభవం కొద్దిగా ఉంటే సరిపోదు. మొరపెట్టాలి, కంటిన్యూస్ గా ప్రభువుతో ఎడతెగిన అనుభవం కలిగి ఉండాలంటే నేను వినలేదే, అయ్యో విడవబడిపోయాను అప్పుడు అందరూ ఏడుస్తూ ఉంటారంట. వాళ్ళందరికీ అప్పుడు జ్ఞాపకం వచ్చింది, 666 ముద్ర వేయించుకోకుండా అంత్యక్రీస్తుని ఎదిరిస్తే వాక్యం చెప్పింది కదా పరలోకం చేరతామని. వారందరూ ఏం చేస్తారంటే అప్పుడు 666 ముద్ర వేయించుకోకుండా ఎదురు తిరుగుతారు అంత్యక్రీస్తుకి. అప్పుడు అంత్యక్రీస్తు ఏం చేసేస్తాడంటే వాళ్ళందరినీ చంపేయడం మొదలు పెడతాడు. వధువు సంఘం, కొంతమంది భక్తులు అంటారు వధువు సంఘం ఎత్తబడిన వాళ్ళకంటే ఇలా శ్రమల్లో చనిపోయి హతసాక్షులయ్యి ఎత్తబడిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అందుకని ప్రకటన గ్రంథంలో యోహాను అంటాడు, ముందధ్యాయాల్లోకి ఒకసారి ఆల్రెడీ సంఘాన్ని చూసిన తర్వాత మరలా ముందధ్యాయాల్లోకి వెళ్ళి వాళ్ళని చూసి అంటాడు, అయ్యా వీళ్ళెవరు మరి అని అడిగితే అప్పుడు ఒక దేవదూత అంటాడు కదా, ఇదిగో వీళ్ళ అగ్ని వంటి శ్రమల్లో. ఎలాంటి శ్రమల్లో? అగ్ని వంటి శ్రమల్లో గొర్రె పిల్ల రక్తంతో వస్త్రాలు ఉతుక్కుంటా నా దగ్గరికి వచ్చారు. నేను మాట చెబుతా వినండి. మొదట నలగొట్టబడటం, నువ్వు ఇంకా ఈ కృపా కాలంలోనే దేవుని కృప నీకు అందుబాటులో ఉండగానే వాక్యం చేత నువ్వు నలగొట్టబడాలి, వాక్యానికి నువ్వు లోబడాలి, వాక్యానికి విధేయత చూపి. ఏ పాస్టర్ గారు అట్టకి చెప్పుకుంటారు, నాకెందుకు, నేను మారను, నేను ఎట్టాగి ఉంటా, నాకు బైబిల్ తెలుసు, నాకు వాక్యం తెలుసు, నేను ప్రార్థన చేస్తున్నా, నాకు చాలు అనుకుంటావా? ఏం బాధలేదు. నువ్వు సత్యం తెలుసుకునే రోజు రాబోతుంది. ఆ రోజు అలా 666 ముద్ర వేయించుకోకుండా దేవునికి పక్షాన నిలబడి ఎలా అయినా పరలోకం వెళ్ళాలి అని మనం నిలబడితేనంట అంత్యక్రీస్తు ఏం చేస్తాడంట? హింసిస్తాడంట. భోజనం లేకుండా, నీళ్లు లేకుండా ఆ ముద్ర వేయించుకోమని హింసిస్తాడంట. అప్పుడు ఏం జరిగిద్దంటే హతసాక్షులుగా మారిపోతారంట అనేక మంది, చచ్చిపోతారంట చాలా మంది. అదే చాలా మంది అంటారు, అదిగో అది ఒక పునరుద్ధానం. ఆ చనిపోయి ఆ రీతిగా పరలోకానికి ఎత్తబడతారు. అదొక నలగొట్టబడటం, అది రెండవ నలగొట్టబడటం. మొదటి విధానంలో నువ్వు నలగొట్టబడ్డావా, నీ జీవితంలో భూమి మీద ఆశీర్వదించబడతావు, వధువు సంఘంగా మారుతావు, దేవుని రాజ్యానికి చేరతావు. లేదు మొదటి రకంగా నేను నలగొట్టబడినంటావా, రెండవ రకంగా నువ్వు నలగొట్టబడితే పరలోకాన్ని మాత్రం స్వతంత్రించుకుంటావు. కాకపోతే నీ ప్రాణం పెట్టేంతగా కష్టపడాలి. నువ్వు ప్రాణం పెట్టే ప్రభు సన్నిధికి రావాలి అంత్యక్రీస్తు దేవుని ఎదిరించి. మూడో రకం ఒకటి ఉంది నలగొట్టబట్టం, మూడో రకం ఒకటి ఉంది నలగొట్టబట్ట. ఈ రెండు నలగొట్టబట్టాలు కూడా ఎవరైతే అప్పగించుకోరో, మాకు ఇవన్నీ వల్ల అవదండి, మా కష్టం వద్దండి, భక్తి అంటే సుఖంగా ఉంటే ఏదో వచ్చి అట్లా దేవా స్తోత్రం అని వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం కానీ అంతకంటే మా వల్ల అవదండి అని అంటారు చూసారా, వాళ్ళందరికీ మూడో విధానం ఉంది నలగొట్టబట్టానికి. కానీ ఈ నలగొట్టబట్టం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, అది నరకపు అగ్నిలో కాలిపోవడం. అర్థమవుతుంది నా మాట? నరకపు అగ్నిలో కాలిపోవడం. ప్రభు అంటాడు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు ఎక్కడ ఉంటే అక్కడ అనేకులకు ఆశీర్వాదంగా ఉండాలి. ఎలా ఉండాలి? మనం ఆశీర్వాదంగా ఉండాలి. విషమున్న పాత్రగా మనం ఉంటే దేవుని రాజ్యానికి మనం చేరతామా? విషమున్న పాత్రగా మనం ఉంటే దేవుని రాజ్యానికి మనం వెళ్తామా? వెళ్ళము. మనలో విషము విరిగొట్టబడాలి, విరిచివేయబడాలి. అది జరగాలి అంటే భూమి మీద ఉండగా వాక్యానికి అప్పగించుకోవాలి. వాక్యం అనే సుత్తి చేత నలగొట్టబడ్డారు. ప్రభువా ఇది వద్దానైనా, అలాగే ప్రభువా సరి చేసుకుంటా.
ప్రార్థన నాయనా చేస్తాను ప్రభా, ఇంకా నీ సన్నిధిలో బలపడతాను నాయనా, ఇంకా వాక్యానుసారంగా బలపడతాను. నిత్యము ఆయన సన్నిధిలో కేకలు వేశారంట ప్రవక్తల శిష్యులు. అలా ప్రార్థనలో కేకలు వేస్తూ ఆయన సహాయాన్ని కోరుకుంటూ ఎవరైతే వాక్యానుసారంగా బలం పొందుతారో వారిని గురించి ప్రభువు మాట్లాడుతున్న మాట ఏంటంటే, వారు మొదటి విధానములో నలగొట్టబడిన వారు గనుక వారు పిండి వలె మార్చబడి తమ జీవిత కాలంలోనే ప్రభు చేతికి అప్పగించబడ్డారు. కాబట్టి వారంట దేవుని చేతిలో ఆశీర్వచనకరమైన పాత్రగా ఉంటారంట. వధువు సంఘంగా మారతారు వారు. లేదు బాజు గారు, నేను నలకట్టుబడ్డాన్ని, నేను నాకు కష్టం, బాధ, ప్రార్థన, నిర్లక్ష్యం, అజ్ఞానం. మరలా చెబుతున్నాను, నిర్లక్ష్యం, అజ్ఞానం రెండు భయంకరమైన పాపాలు. ఈ రెండు పాపాలకు అప్పగించుకుంటే రెండవ నలగొట్టబట్టం ఒకటి ఉంది, అది విడిచిపెట్టబడిన సంఘం నలగొట్టబడే విధానం. మరలా దేవుని కృపలో ఎత్తబట్టడానికి ఒక ఆఖరి అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. వారి ప్రాణం పెట్టినంతగా వారు నలగొట్టబడతా ఉంటారు. మూడవ నలగొట్టబడ్డం ఉంది, దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. నరకంలో నలగొట్టబడతావు. నువ్వు ఎంత కాలమైనా సరే అగ్నిలో కాలిపోతా 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 కాలిపోతా, ఎలాంటి ప్రయోజనం ఉండదు. ప్రియమైన దేవుని వారలారా, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఈ మాటలు మీ ఎదుటికి తీసుకుని రమ్మన్నారు నాకు తెలియదు, కానీ నేను మాట నమ్ముతాను. ఒకవేళ నీ జీవితమే గనక విషమున్న పాత్రగా మారిపోయి నీకు ఉపయోగం లేకుండా, నీ చుట్టూ ఉన్న వారికి నీ జీవితం వల్ల ప్రయోజనం లేకుండా అనేక హృదయాల్ని, అనేక జీవితాల విషము నాశనం చేసేదిగా ఉంటే, ప్రభు అంటున్నాడు, అజ్ఞానం వల్ల, నిర్లక్ష్యం వల్ల ఏర్పడిన ఆ విషాన్ని, ఆ శాపాన్ని ఆయన పిండి వేసి బాగు చేసేస్తాడు. ఆ పిండి కూడా మనమే ఆయన చేతికి అప్పగించబడాలి. ఆ రీతిగా అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన ఏకీభవిద్దాం. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడే ప్రతి మాటను బట్టి మన జీవితాలు సరి చేసుకుంటూ ప్రభు చేతికి అప్పగించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. దేవుని చిత్తానుసారంగా మన జీవితాలు సమర్పించుకుందాం. ఆయన బలిష్టమైన హస్తాల కింద ఒదిగిపోవడానికి ఇష్టపడదాం.